వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చింది, ఎవరు అవునన్నా కాదన్నా. ఓకే. చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు, అట్లా అని చెప్పి లేదు అంటానికి లేదుగా. హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు చేస్తున్నారుగా. అలానే ఎన్ని నాన్సెన్స్ అన్నా, ఎవరు అన్ని అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, జాబ్ ఎలా ఉండబోతుంది, మ్యారేజ్ ఎలా ఉండబోతుంది. ఈవెన్ ఇఫ్ పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు, పిల్లలు ఉండొచ్చు, ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. తర్వాత న్యూమరాలజీ. పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా? ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి. పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా? పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే, లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి, ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. అలానే సిగ్నేచర్ అనాలిసిస్, పామిస్ట్రీ చెయ్యి చూసి. చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను, చూసి వద్దులేమ్మా, లేదు వెళ్ళండి, ఎక్కువ కాలం అక్కడే ఉంటారు అని చెప్పేవచ్చు. వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, కట్టుకోవడానికి అవకాశం ఉంది, అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు. కొంతమంది 2 రూమ్లే కట్టుకుంటారు, వాళ్ళ స్తోమతను బట్టి అలా కూడా చెప్పేయచ్చు. అలా చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు. అలానే మ్యారేజ్ డేట్, మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్టయినా బతికిపోతారు, పెళ్ళి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. బాగుంటే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు. పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, పిలిచే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని. ఓకే సార్. ఇన్ని చెప్పాలా, ఇంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, ఒక్కసారి డైవర్స్ అయిపోయిందంటే ఎవరి లైఫ్ వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. కానీ ఆల్రెడీ డైవర్స్ అయిపోయి తర్వాత వాళ్ళ మైండ్, మనసు అన్నీ మార్చుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి రావాలి అని అనుకున్న కేసెస్ ఏమన్నా ఉన్నాయా? దానికి ఎలాంటి రెమెడీస్ ఏమైనా ఇచ్చారా మీరు? ఇక్కడ హైదరాబాద్లోనే ఒక నరసింహారావు. ఓకే. ఎన్ మీద వచ్చింది, అదే నరసింహారావు. ఓకే. 2 సార్లు డైవర్స్ అయినాయి వాళ్ళకి. అయ్యో. వాళ్ళది మన నూజివీడు. వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరికి తేడాలు వచ్చినాయి, విడిపోయారు, డైవర్స్ కూడా తీసుకున్నారు. మరలా వాళ్ళే కలిసి మళ్ళీ అలానే డైవర్స్ వెళ్ళిపోయి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి, ఎన్ రావు అమ్మ, అది నరసింహరావు, నాగేశ్వరరావు నాకైతే తెలియదు, ఎంతో మంది వస్తారు కాబట్టి ఎన్ రావు వచ్చాడు. వస్తే ఇలా అయిందండి, ఏం చేయమంటారు అంటే, సరే నేను ఒక మంచి రెమెడీ ఇచ్చా, ఇది చేసుకోయా, ఇది చేసుకుంటే అంటే అబ్బాయి ఎందుకు వచ్చాడు, ఇంకో మ్యారేజ్ కోసం వచ్చాడు. ఇంకేమితో 2 సార్లు డైవర్స్ అయినాక ఇంకా అమ్మాయితో పెట్టుకోడు కదా. అసలు నాకు మ్యారేజ్ ఉందా లేదా, నా లైఫ్లో మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి వచ్చాడు.
అప్పుడు ఆ అబ్బాయికి మంచి రెమెడీస్ ఇచ్చి నువ్వు ఇలా పేరు 46వ నంబర్లో పేరు పెట్టి ఇలా 46వ నంబర్లో పేరు రాసుకోయా, ఇలా చేసుకుంటా ఉంటే నీకు బాగా ఉంటుంది అనగా. జాబు అంటే ఈ డైవర్స్ గొడవల్లో జాబ్ కూడా పోయింది. జాబ్ పోతే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, అంటే ఇక్కడ చూడు ఆ అబ్బాయికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్, జాబ్ డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఇంకా ఆన్ రోడ్స్ ఆల్మోస్ట్. అలాంటిది నా దగ్గరికి వస్తే ఒక అద్భుతమైన రెమెడీస్ ఇవ్వగానే ఒక 1 monthలో జాబ్ వచ్చింది. ఓకే. ఏది ఆ అబ్బాయి అనుకున్నటువంటి విధంగా జాబ్, అంటే ఒక 50-60 వేల రూపాయలు శాలరీ వచ్చేటువంటి జాబ్ వచ్చింది హైదరాబాద్లోనే, ఏదో సేల్స్లోనే ఏదోనంట వచ్చింది. ఆ జాబ్ చేసుకుంటూ బాగానే కొంచెం ఫైనాన్షియల్గా నిలబడినాక ఏదో వాళ్ళ ఆవిడికి కూడా ఎవరో చెప్తారు కదా ఇలా జాబ్ చేసుకుంటున్నాడు, ఇలా అంతా కూడా బాగానే ఉందమ్మా అని చెప్పినాక ఆ అమ్మాయి కూడా మళ్ళీ రావడానికి యాక్సెప్ట్ చేసింది. ఓకే. యాక్సెప్ట్ చేస్తే అందరూ ఏం చెప్తారు, చేసింది కదా తెచ్చేసుకో అయిపోయింది కదా అని. నేను అలా చేయలా. వాళ్ళదేమన్నా నూజివీడు కదా, నూజివీడి పక్కనే ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి. ఓకే. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ద్వారకా తిరుమలలో కళ్యాణం చేయించాను మరలా. ఎందుకని ఇక్కడ భగవంతుడి ఆశీర్వాదం కావాలి. వీళ్ళు మామూలుగా అయితే ఏమవుతుంది, ఈ చిన్న పనుల వల్ల ఏమవుతుంది, వీళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు కదా. మళ్ళీ ద్వారకా తిరుమలలో మళ్ళీ కళ్యాణం చేయించి చక్కగా వాళ్ళకి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రెమెడీస్ ఆ అమ్మాయికి, ఈ అబ్బాయికి సంబంధించినటువంటి రెమెడీస్ ఈ అబ్బాయికి అన్నీ చేయించి వస్తే వాళ్ళు దగ్గర ఇప్పటికి అలా కలిసి 2 years అవుతుంది. ఒక్క ప్రాబ్లం లేకుండా, ఒకే ఒక ప్రాబ్లం కూడా లేకుండా, గొడవలు లేకుండా, మంచి పిల్లలతోటి చక్కగా జాబ్ చేసుకుంటూ, ఇక్కడ నాకు తెలిసి పంజాగుట్ట సమ్ ఏరియా ఇలా ఇక్కడ జాబ్ చేసుకుంటూ అలా చేసుకుంటూ అప్పుడప్పుడు ఒక 15 రోజులకో నెలకో ఒకసారి అబ్బాయికి ఏంటంటే కనీసం ఒక నెల కన్నా నాతో మాట్లాడటం అలవాటు అనమాట. ఇలా చాలా హ్యాపీగా ఉన్నామండి, జాబ్ కూడా బాగుందండి, ఇలా చెప్పడం అలవాటు అనమాట. అలా చెప్తూ ఆల్రెడీ అబ్బాయి ఒకసారి నా దగ్గరికి వచ్చాడు, రెమెడీస్ చేసాము, ఏదో ఫీజు కట్టి ఉంటాడు కదా. కానీ ఆ అబ్బాయి మెంటాలిటీ ఏంటంటే ఇలా ఎప్పుడన్నా నాతో మాట్లాడి నాకెంతో కొంత గురుదక్షిణ ఇచ్చుకోవటం అలవాటు. అలా టైప్ అనమాట. అంటే ఆ అబ్బాయి లైఫ్ అలా సెటిల్ అయ్యటం వలన అలా ఎప్పుడో ఒకసారి మాట్లాడటం, ఇలా చేయటం, ఇలా లైఫ్ అంతా బాగుందండి, ఫ్యామిలీ బాగుంది, అన్నీ బాగున్నాయండి అని చెప్తున్నాడు. రోడ్డు మీద కొట్టుకొని భార్య ఒకవేళ రోడ్డు మీద బస్ కోసం ఆగి ఉంటే బస్ దగ్గరే కొట్టి, రోడ్డు మీద కొట్టి అంత గొడవ ఇడాకులు తీసుకున్న వాళ్ళు కలిసి ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంటున్నటువంటి నాకు దగ్గర చాలా కేసులు ఉన్నాయి నా దగ్గరికి వచ్చినాక. అంటే ఇప్పుడు ఒకవేళ డైవర్స్ అయిపోయినా మళ్ళీ మనసు మారి, అంటే ఎప్పుడు దుర్మార్గుడుగానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఎవరో బోయవాడు రామాయణం రాశాడు కదా, మారాడుగా, మారు మనసు ఆయనే పొందినప్పుడు మీ భర్త మీ భార్య ఎందుకు మారు మనసు పొందదు. సో దానికి ఏదో నెగిటివ్ ఉండటం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి మంచి రెమెడీస్ చేసుకోండి, మరలా మీరు కావాలంటే కలిసిమెలిసి ఉండండి, లేదా ఇంకో మ్యారేజ్ చేసుకొని అయినా ఆనందకరమైన జీవితం గడపండి. ఇలా ఇండివిజువల్గా ఎవరి జీవితాలు వాళ్ళని నాశనం చేసుకోమాకండి, ఒక ప్రయత్నం చేయండి. డైవర్స్ అయినంత మాత్రాన్ని మీ లైఫ్లో ఏం పోలేదు, మళ్ళీ కొత్త లైఫ్ని ఇన్వైట్ చేయండి, కొత్త బంగారు లోకంలో ఉండండి, అన్నీ బాగా చేసుకోండి. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.